నిజమే మాస్టారు. చాలానే చూసాం ఇలాంటి సీన్లు చాలా సినిమాల్లో. మీరు ముందుగానే చెప్పారు, మేమే అర్థం చేసుకోలేకపోయాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్ళీ వస్తే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉంటాయి. కానీ ఈసారి ఏం జరిగిందో తెలుసా? ఎక్స్పెక్టేషన్స్ కాదు, మన పేషెంట్స్ కి టెస్ట్ అయ్యే సినిమా వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి వెళ్లే ముందు హైప్ అయితే అంతగా ఏం లేదు. ట్రైలర్స్, సాంగ్స్, ప్రమోషన్స్ ఏది కూడా పెద్దగా హిట్ అయితే కాలేదనే చెప్పాలి. కానీ చిన్న హోప్ ఏందైనా ఉంది అంటే డైరెక్ట్ తన ఫేవరెట్ హీరోతో పనిచేస్తే మినిమం గ్యారంటీ మూవీ ఇస్తారు కదా అని. సో అదే ఫీలింగ్ తో సినిమాకి వెళ్ళా. నాకైతే అంత పెద్దగా నచ్చలేదు భయ్య. కానీ ఈ సినిమాలో కొన్ని బాగానే వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అదే ఈ సినిమాకి మేజర్ హైలైట్ అని చెప్పాలి. కొన్ని నాస్టాలజికల్ మూమెంట్స్ ఉన్నాయి. ఖుషి, తొలి ప్రేమ రెఫరెన్సెస్ బాగా హైలైట్ అయ్యాయి సినిమాలో. ఒకటి రెండు ఎలివేషన్ సీన్స్, ముఖ్యంగా ఆ లుంగి సీక్వెన్స్ అద్దిరిపోయింది. పాటలు బాగున్నాయి, విజువల్స్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి ఈ సినిమా. కొన్ని చోట్ల ఆయన ఓల్డ్ చార్మ్ కనిపిస్తుంది. అది వచ్చినప్పుడే థియేటర్ లో కాస్త వైబ్ అయితే వచ్చింది. కాకపోతే ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని కేవలం ఫ్యాన్స్ కోసమే సినిమా తీస్తే ఫ్యాన్స్ చూస్తే సరిపోతుందా? అన్ని కేటగిరీల ఆడియన్స్ కూడా రావాలి కదా, అప్పుడే కదా సినిమా హిట్ అయ్యేది. బట్ ఇక్కడ అదే కంప్లీట్ గా మిస్ అయింది. స్టోరీ పూర్తిగా రొటీన్ అండ్ అవుట్ డేటెడ్ గా ఉంది. ఒక ఫ్రెష్ సీన్ ఫీలింగ్ అయితే ఏ సీన్ లో కూడా కలగలేదు నాకు. ఆల్రెడీ ప్రతి సీన్ కూడా ఏదో ఒక సినిమాలో చూసాం కదా అని ఫీలింగే కలిగింది. స్క్రీన్ ప్లే లో కూడా ప్రాపర్ బిల్డప్ అండ్ పే ఆఫ్ అయితే లేదు. ముఖ్యంగా ఇంటర్వెల్, పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ మూవీస్ లో ఇంటర్వెల్స్ అనేవి చాలా హైలైట్ అయ్యాయి. బట్ ఇక్కడ అది కంప్లీట్ గా మిస్ అయ్యింది. విలన్ ట్రాక్ ని స్టార్టింగ్ లో చాలా స్ట్రాంగ్ గా చూపించినా అంత ఇంపాక్ట్ అయితే కలిగించలేదు. ఎమోషన్స్ కూడా ఎక్కడ అంత ఈజీగా కనెక్ట్ అయితే కాలేదు. కామెడీ కూడా చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. ఎందుకో అంత బాగా వర్కౌట్ కాలేదు. లవ్ ట్రాక్స్ కొన్ని బాగానే అనిపించాయి. ముఖ్యంగా శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్య వచ్చే కొన్ని సీన్స్ రాశిఖన్నా గాని పెట్టారు. ఎందుకు పెట్టారో డైరెక్టర్ హరీష్ శంకర్ గా తెలియాలి. సినిమాటోగ్రఫీ కూడా చాలా యావరేజ్ ఉంది. కొన్ని ఎలివేషన్ సీన్స్ హిట్ అవ్వాల్సింది కానీ కంప్లీట్ గా మిస్ అయ్యాయి. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కేవలం హీరో కాదు, ఒక డిప్యూటీ సీఎం. అలాంటి పొజిషన్ లో ఉన్న ఒక వ్యక్తి తన టైం కేటాయించి సినిమా చేస్తే అవుట్పుట్ అనేది ఏ రేంజ్ లో ఉండాలి? ఆయన టైం వేస్ట్ చేయడం తప్ప ఇంకేం లేదు అని అనిపించింది. ఓకే, సినిమా లేట్ గా రావాల్సింది, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కాస్త ముందుగానే వచ్చింది, మూవీకి టైం దొరకలేదు. సో అది క్లియర్ గా కనిపిస్తుంది. బట్ స్టోరీ అనేది అవుట్ డేటెడ్ గా ఉండడం నాకు కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది. ఓన్లీ ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తే సరిపోతుంది అనుకుంటే మరి జనరల్ ఆడియన్స్ ఎక్కడికి వెళ్తారు? ఇంకా ఫైనల్ గా ఈ సినిమా చూడొచ్చా లేదా అంటే ఫ్యాన్స్ కి ఓకే అబ్బా, టైం పాస్, నాస్టాల్జియా అంతా బాగానే వర్కౌట్ అవుతుంది, ఎంజాయ్ చేస్తారు. సాధారణ ఆడియన్స్ కి మాత్రం ఇది బిలో యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మొత్తానికి సినిమా కొన్ని మూమెంట్స్ మాత్రమే వర్క్ అయ్యని చెప్తా. కంప్లీట్ గా సినిమా అయితే సాటిస్ఫాక్షన్ చేయలేదు. సో మీలో ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.